వీళ్ళు ఎడురేమో, సరే ఇలా కాల్ చేయాలి. హలో విజయ్, ఎక్కడ? ఇగో నేను కాలేజ్కి వచ్చినా, నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడే ఎంట్రీ అయినా కాలేజ్లో. అవునా, ఓకే. నేను ఇగో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కూర్చున్నాడు. నేను వచ్చిన చూడు. ఓకే. హాయ్ రా. హాయ్ హాయ్. ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్దాం. పోదాం. యాక్చువల్ మన బ్లాక్ ఇదే అనుకుంటా. ఇదే. అరే మామ, ఎవరు వస్తున్నారు? ఫ్రెషర్స్ అనుకుంటా. ఇక్కడ రండి, అక్కడ రండి. అరే మన మనల్ని పిలుస్తున్నట్టు. సరే పోయి వద్దాం. బీడీ చెప్పరా. Myself Vijay, I am from Bayramalgoda and my intermediate done in Dilshnoor Narayana Junior College. And వినయ్ ఇంకా విజయ్ కదా? అవును, వాళ్ళని ఎవరో సీనియర్స్ పట్టుకున్నట్టున్నారు. మనం కూడా వెళ్ళిపోదాం పద, మళ్ళీ మనల్ని పట్టుకుంటే రాగింగ్ చేస్తే. ఏమైంది ఇంతసేపు మీరు అక్కడ నిల్చున్నారు ఇద్దరు? ఎవరు మన సీనియర్స్ ఉంటారు కదా, ఫస్ట్ డేనే పట్టుకోరు, ఇంకా మమ్మల్ని పిచ్చి లేచింది, ఏం చేయాలో తెలియక. వీని వల్లనే మొత్తం బీడీ చెప్పాడే నవ్వుతాడు, అన్నిటికి నవ్వుతాడు వీడు, బేకారు వాడు. ఫస్ట్ డేనే మొత్తం ఇజ్జత్ పోయింది అలా ముందర. ఫస్ట్ డేనే ఇంత స్టంటా? విజయ్, ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. Students, all of you open March 7 book. Students, Sorry, students, please note down this problem in your notes. మనల్ని హెచ్ఓడి సార్ పిలిచింది కానీ పోదాం దా, లేట్ అవుతుంది. అరే క్యాంటీన్ పోతున్నా నేను. రాజేష్, వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకురారా. ఓకే మామ్. అరే ఇక్కడ రారా, మా ఫ్రెండ్ పిలుస్తున్నాడు. వెళ్ళిపో. ఏ బ్రాంచ్ రా? సిఎస్సి అన్న. ఏంట్రా ఇది, ఫ్యాషనా? తీసేయి. బటన్ వేసుకో. బటన్. ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు? లంచ్ చేయడానికి వెళ్తాను. ఏమైతుందిరా? ఫ్రెండ్ అన్న. ఫ్రెండేనారా? ఫ్రెండే అన్న. పిట్ట కథ చెప్పకు, మేము కూడా నీ నుంచి వస్తున్నాం. చెప్పు. ఇది ఫ్రెండే అన్న, అంతే, ఏం లేదు. నిజం చెప్పురా. తర్వాత ర్యాగింగ్ చేద్దాం కానీ తినడానికి పోదాం. టైం 1 అవుతుంది అన్న. నేను కూడా వెళ్తాను, లంచ్ టైం అవుతుంది. ఎక్కడ పోతావు? అరే ఆగ్రా, ఇక్కడికి అతేందో చూద్దాం ఈరోజు. రోజు ఆ పిల్లతో తిరుగుతున్నాడు. నిజం చెప్తావా లేకపోతే హెచ్ఓడి తీసుకోవాలి? అన్న సిల్లీ మ్యాటర్ సీరియస్ అర్థమవుతుందా? జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. సీనియర్ మీదకి లేస్తున్నాం రా. అరే పదరా, ఈయన సంగతి ఏం చూద్దాం పారా. అరే వీళ్ళ సంగతి ఎట్లానన్నా చెప్పాలరా. అరే వాళ్ళ బ్యాచ్ లో ఒక గుండుగాడు ఉంటాడు, వాడిని పిలుచురా పోరా. అరే
రేవో గుండెగా ఇక్కడ రారా. అన్నా నేనా అన్నా? నువ్వే ఇక్కడ రా. అరే ఏం చేద్దాం రావాలని? అన్న ఎక్కడికన్నా? మా సీనియర్ వాళ్ళు పిలుస్తున్నారు. అన్న దేనికన్నా? దేనికి ఆడికిపోయినాక చెప్తాం లేదా? అన్న ఎందుకన్నా? ఎందుకు ఆడికి చెప్తాందా? సీనియర్స్ అయితే మీకు అట్లా అయిపోయిందిరా. సీనియర్స్ అంటే ఇప్పుడు చూపిస్తాం మేము నీకు. నా ప్లీజ్ అన్న వద్దన్నా, లైఫ్ స్పాయిల్ అవుతుంది. చెయ్యాలి నా, నువ్వు చేయకపోతే నిన్ను బుక్ చేస్తాను. ఇవాళ నువ్వు చేసిన కాలేజ్కి వెళ్ళి నువ్వేమన్నా నేను కాదనుకున్నా. కళ్ళ ముందు కనిపించావంటే ఫేకా? చెప్పరా, నిన్నేరా అడిగేది? అసలు ఎలా పుట్టావరా? నువ్వు ఏ రోజు ఏమన్నా నేనేమన్నా కాదన్నా? అవ్వాలి కదా నాడు లేవన్నా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. లెటర్ ఉంది. విజయ్కి ఫోన్ చేయాలి. నిత్య, అఖిలకి ఏమో అయింది, చనిపోతున్నాను లెటర్ రాసింది. ఎంత జరిగినా చదువుతలేదు. తొందరగా నాకు భయం. ఏమైంది అసలు? ఈ అనిల్ ఫోన్ చేసిండు, అఖిల ఏమో అయిందంట. సంతోషానికి ప్రతిరూపం నేను, మీ ప్రేమకు కానుకను నేను. బొమ్మను చేసి భూమి మీద పడేసింది మీరు, నా తలరాతను రాసింది మీరు. మీ అన్ని కష్టాలకి కారణం నేనా? నష్టజాతకులు అంటారేంటి నాన్న? మీకు ఎలా కావాలో అలానే రాతలు కనొచ్చు కదా. నేనేం చేశాను పాపం? నా చిన్ని గుండెకు ఎందుకు కన్నీళ్ళు ప్రభావం? డాక్టర్, డాక్టర్, ఇప్పుడు ఆమెకు ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆమె సూసైడ్ పిల్స్ తిని చనిపోయింది. ఐఎమ్ సారీ.
సస్పెండ్ లెటర్ అంతా సస్పెండ్ లెటర్ ఎవరు కారణం అది చేయమంటే చాలు. నా అడ్మిషన్ క్యాన్సిల్ చేపిస్తానని సార్ చేశాను సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ నిన్న మా ఫ్రెండ్ చనిపోయింది కదా సార్, నా వల్లే సార్ మా ఫ్రెండ్ చనిపోయింది. సీనియర్స్ వాళ్ళిద్దరు ఫిక్స్ తీసి పెట్టమనేసరికి నేనే తీసి పెట్టా. అప్పటికి చెప్పాను సార్ సీనియర్ అన్న వాళ్ళకి, అన్న అలా చేయడం తప్పని. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు సార్. వేరే నెంబర్తో వాట్సాప్తో అప్లోడ్ చేసింది కూడా నేనే సార్. అన్న వాళ్ళు చెప్పేసరికి వేరే నెంబర్తో అప్లోడ్ చేయి వాట్సాప్లో అనేసరికి నేనే అప్లోడ్ చేశాను సార్. తప్పు కదా, అట్లా చేయకూడదు కదా సార్ నేను చెప్పాను సార్, కానీ వాళ్ళు నా అడ్మిషన్ క్యాన్సిల్ చేపిస్తానని సర్కి చేశాను సార్. నా వల్ల అమ్మాయి చనిపోయింది సార్. వాళ్ళని తీసుకురాపో. తీసుకొస్తుంది వెళ్ళు. నా హెచ్ఓడి సార్, సిఎస్సి హెచ్ఓడి సార్. ఏం చెప్పినారా హెచ్ఓడి సార్కి? ఏం చెప్పలేదు అన్న, సార్ పిలుస్తున్నాడు. ఎందుకు? మొన్న మా ఫ్రెండ్ చనిపోయింది కదా నా మాట్లాడేద్దాం. ఏం చేసిందా మమ్మల్ని? అబ్బాయి చెప్తున్నా. సార్ నేను అప్పటికి చెప్పాను సార్, కానీ అన్న వాళ్ళు ఫోటోలు తీసి అలా అప్లోడ్ చేయమన్నారు సార్. మీకు ఏమన్నా కామన్ సెన్స్ ఉందమ్మా? కాలేజ్కి వచ్చేది ఎందుకు? చదువుకోవాలి. మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా? లేకపోతే పోలీసులు వచ్చి ఇంటరాగేషన్ జరిగితే కాలేజ్ పరం ఏం కావాలి? మీ పేరెంట్స్ ఎందుకేనా మిమ్మల్ని పంపించింది? పోలీసులో పట్టిస్తే ఒక్కొక్కరు అట్లే. గో, యు ఆర్ ఆల్ సస్పెండెడ్. గో గో గో. మీ పేరెంట్స్ తీసుకురాపండి, మీరందరూ సస్పెండ్. గో గో. బీటెక్ అనే ఈ జర్నీలో ప్రతి ఒక్కరి లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా నడిచిపోవాలనుకుంటాం. ఎందుకంటే ఈ 4 yearsలో మనం నేర్చుకోవాలన్నా, మనం ఆడాలన్నా, మనం ఎగరాలన్నా, మనం వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా, మనం ఒకరి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలన్నా ఈ 4 years మనకు చాలా యూజ్ అవుతుంది. మన కెరియర్ బిల్డింగ్ అనేది బీటెక్లో మాత్రమే. కానీ ఈ గ్యాప్లో ర్యాగింగ్ అని అవన్నీ ఉండాలి. కాకపోతే దేర్ షుడ్ బి ఎ లిమిట్. ఫస్ట్ జూనియర్స్ అనేవాళ్ళు సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, సీనియర్స్ జూనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా అయితే మనకి ఇవన్నీ ఉండవు. ఏదైనా ర్యాగింగ్ అనేది లిటిల్ బిట్ ఫన్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి. ఇలాంటివన్నీ చేయడం కాదు. కొన్ని విషయాలు ఏంటంటే జస్ట్ ర్యాగింగ్ అనేది కూడా ఒక ఫన్లా ఉంటే మాత్రం ఇలాంటివి సూసైడ్ జరగవు. మనం నవ్వేడే సొసైటీలో చూస్తే దాదాపు ఎక్కువ ఇవే ఉంటాయి. సో ప్లీజ్ ప్రివెంట్ దట్ ర్యాగింగ్ అండ్ ప్రివెంట్ suicides also. So make sure that you will be a strong person, okay? And thanks for watching my video.